ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు కుటుంబం లేదు కాని ఆమె మనసు మాత్రం ప్రేమతో నిండిపోయి ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆమె తన ఇంటి ముందు ఉన్న బావి దగ్గరికి వెళ్లి అందరికీ ఉచితంగా నీళ్లు ఇచ్చేది. పంట పొలాలకు వెళ్లే రైతులు, బడికి వెళ్లే పిల్లలు అందరూ సీతమ్మ బావి దగ్గర ఆగి నీరు తాగేవారు. ఒక వేసవిలో గ్రామానికి తీవ్రమైన ఎండలు వచ్చాయి. బావులు ఎండిపోయాయి. కాని సీతమ్మ బావిలో మాత్రం నీరు తక్కువైనా పూర్తిగా ఎండిపోలేదు. ఆమె దానిని ఎవరికీ దాచిపెట్టలేదు. బావి దగ్గర అందరూ నిలబడి ఆమె ఒక్కొక్కరికి చల్లని నీరు ఇచ్చేది. ఒకరోజు గ్రామ పెద్దలు ఆమెను అడిగారు, సీతమ్మ, నీ బావి ఎండిపోవడం లేదు, ఎందుకిలా అని. సీతమ్మ నవ్వుతూ చెప్పింది, నేను ప్రతిసారీ నీరు తీయగానే 2 చుక్కలు తిరిగి బావిలో వేస్తాను. ఇతరులకు నీరు అందాలి అని మనసులో కోరుకుంటాను. మనసు మంచిగా ఉంటే ప్రకృతి కూడా మన పక్షాన ఉంటుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న గ్రామస్తులు సీతమ్మను గౌరవంగా చూసి ఆమె బావిని సంరక్షించాలనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం గ్రామం నీరు పంచుకున్న సీతమ్మ ప్రేమను ఎప్పటికీ మరువలేదు.